హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా చాలా మంచి టాపిక్ తీసుకొచ్చాను. ఏంటంటే మెయిన్గా మన మొబైల్ నంబర్ మనకి ఎంతైతే అవసరమో మనలో ఉన్న నెగటివ్ని తొలగించుకోవడం కూడా అంతే అవసరం. ఈ నెగటివ్స్ అనేటివి ఎన్నో విధాలుగా వస్తాయి. ఎన్నో వీడియోల్లో మీకు చేశాను. ప్రత్యేకంగా ఈ వీడియో దీనికోసమే. మీరు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక నెగటివ్ అనేది ఉంటుంది. ఆ నెగటివ్ వలన మీ పనులన్నీ మీకు స్లో అయిపోతాయి. మీ ఇంట్లో నెగటివ్ ఉన్నా అలాగే స్లో అయిపోతాయి. ఒకవేళ మన భార్యకున్న అలాగే స్లో అవుతాయి, మనకున్న స్లో అవుతాయి, మన పిల్లలకున్న స్లో అవుతాయి, మన అమ్మ నాన్నకున్న స్లో అవుతాయి. ఇది ఖచ్చితంగా మనము గమనించాల్సిన విషయము. ఇక్కడ కొన్ని అనుభవాలు మీకు ఒక రెస్టారెంట్ గురించి చేశాను వీడియో. దాని గురించి కూడా మీకు ఆ ఓనర్కి వచ్చింది, భార్యాభర్తలకి. అక్కడ తీసేసిన తర్వాత అవి ఎలా వచ్చాయో ఏమో తెలియదు, కానీ మళ్ళీ నిన్నటి రోజున వాళ్ళకి తీసేసిన తర్వాత కానీ వాళ్ళు మామూలు మనుషుల స్థితికి రాలేకపోయారు. ఇవన్నీ ఖచ్చితంగా మనము ఈ వీడియో చాలా హాట్గా ఉండబోతుంది. ఒకవేళ ఈ విషయాలు మీరు జీర్ణించుకోలేకపోతే ఈ వీడియో చూడకండి. ఎందుకంటే దయచేసి మీ యొక్క మంచి కామెంట్లు కావచ్చు, మంచి కామెంట్లు అయితే నేను ఒకటే చెప్పాను మీకు, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వీడియో మెసేజ్ ఒకటి పెట్టుకోండి. లేకపోతే మీకు కావలసిన కోరికలు పెట్టుకోండి. లేదంటే ఏదైనా నాకు సలహాలు ఇచ్చేటివి ఉంటే గనక నా నంబర్కి మెసేజ్ చేయమని చెప్పాను. లేదంటే ఇక్కడ కూడా మీ యొక్క సలహాలు ఏమైనా మీరు ఇవ్వాలి అనుకుంటే, మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే గనక అది పెట్టండి. మీరు అది ఇదని పెట్టుకొని మీరు యూనివర్స్కి నెగిటివ్ కాకండి. నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎవరు ఏ నెగిటివ్ చేసినా కూడా ఆల్రెడీ నెగిటివ్ తీసే వ్యక్తిని నాకే నెగిటివ్ కాదు. దయచేసి చెప్తున్నాను, మీ అందరికీ మంచి చేద్దామన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. నా ఇన్కమ్ సోర్స్ కానీ నేను కానీ చాలా హ్యాపీగా పెంచుకున్నాను. అన్ని సూపర్గా ఉన్నాయి. అయితే ఇవన్నీ డిస్కస్ చేసుకునే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి కృప వల్ల నేనైతే ఇంతవరకు ఎదిగానని నేను అనుకుంటున్నాను. గానగాపుర దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాతనే నాకు ఇవన్నీ, ఈ సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ కానీ నాకు గానగాపురలోనే మా గురువు యొక్క జాడ తెలిసింది. అక్కడికి అతను వచ్చారు. అతని వెంట చాలామంది ఒక లెవెల్లో వచ్చేసరికి నేను ఈ సీక్రెట్ చెప్తున్నాను మీకు ఈరోజు. అక్కడికి నేను వెళ్తే అక్కడ మా గన్గాపూర్లో మా గురూజీ ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు మంచి సెక్యూరిటీ కానీ ఇవన్నీ ఉన్న ఒక పొలిటికల్ వ్యక్తులు వచ్చారు. అక్కడ నేను అతన్ని కనుక్కున్న తర్వాత మా గురూజీ ఇట్లా సో అని చెప్పేసరికి అతన్ని నేను సంప్రదించి అడ్రస్ కనుక్కొని వెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. మీ అందరికి కూడా మా గురువుని చేరాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. కాకపోతే నేను మా గురువు రూపంలో నేనున్నా అనుకుంటున్నాను. మీ యొక్క మిత్రుడిని, మీ యొక్క తమ్ముడిని, మీ యొక్క అన్నని, మీ యొక్క ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా అక్కడి విద్య కన్నా కూడా నేను ఇంకా చాలా పర్ఫెక్ట్గా అయిపోయి నేను సక్సెస్ అయిపోతున్నాను. చాలా సక్సెస్. ఈ సక్సెస్ని మీరు కూడా నాతో పంచుకొని మీరు ఒక పొలిటికల్ వెళ్ళాలా, లేకపోతే ఒక జాబ్లో మంచిగా రాణించాలా, మన లైఫ్కి ఎలాంటి ఉద్యోగం కావాలా, ఎలాంటివి చేసుకుంటే మన లైఫ్కి బాగుంటుంది అన్నది మీ ప్లానింగ్ మీరు వేసుకొని, ఆ ప్లానింగ్ విషయం కూడా ఒక వీడియో చేస్తాను, చూడండి. మీ ప్లానింగ్ ఏంటి, మీరేంటి, నేను ఎలాంటి ప్లాన్ చేసుకున్నాను ఏంటన్నది నేను మీకు క్లియర్గా ఆ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు మనలో ఉన్న నెగటివ్, ప్రపంచం మొత్తం మీద అందరికీ నెగటివ్ ఉంటుంది. ఈ నెగటివ్ ఎలాంటి నెగటివ్ అంటేనే మనకు నెగటివ్ ఉంటే మొత్తము అది అంతా నాశనం చేస్తుంది మనల్ని. ఒక మనిషి ఉంటాడండి, చాలా ప్రశాంతంగా ఉంటాడు అనుకోండి.
ఈ మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు మనలో వచ్చి ఒక ఆత్మ రూపము, ఈ ఆత్మలు ఎక్కడ ఉంటాయి ఎక్కువ శాతము? ఎక్కడ జనాలు జనాలు సంచరించని చోట ఉంటాయి. సంచరించని చోట, జనాలు సంచరించని చోట, మీ ఇల్లు ఎక్కువ రోజులు ఆగిపోయిన చోట, మీ యొక్క ఆఫీసులు ఎక్కువ రోజులు మూత వేసి ఉన్నప్పుడు కానీ, అలాగే మీ యొక్క రెస్టారెంట్లు మూత వేసినప్పుడు కానీ, అలాగే మీ యొక్క కిరాణా షాప్స్ కావచ్చు, ఏదైనా సరే కనీసం 15-20 రోజులు మీది ఇల్లు కానీ ఏదైనా కానీ కొంచెం మూత పడి ఉండి ఏ సంచారం లేకపోతే ఖచ్చితంగా అక్కడ నెగటివ్ ఫామ్ అవుతుంది. ఆ నెగటివ్ యొక్క శక్తితో ఇవి దయ్యాలు, భూతాలు, ఆత్మలు వచ్చి చేరతాయి. ఇది 100% నిజము. నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీకు, ఈ కాలంలో ఇవన్నీ ఏంటి అనేది మీరు అనుకోవచ్చు, కానీ అవి మన కంటికి కనపడవు, ఏమీ చెయ్యవు, కానీ నీకు ఏ పనులు కాకుండా చేస్తాయి. నిన్ను ప్రాబ్లమాటిక్లకు తోసేసి నిన్ను తీసుకుపోవాలనే మైండ్ సెట్తో ఉంటాయి, కానీ ఏమీ చెయ్యవు. ఈ మైండ్ సెట్తో ఆ ప్రాబ్లమాటిక్లో నీకై నువ్వే ఇరుక్కొని చచ్చి బతుకుతూ ఉంటావు. ఇది 100% నేను చూశాను. మా బాబు స్కూల్కి వెళ్ళకుండా కొన్ని రోజుల క్రితం అసలు మామూలుగా సతాయించేవాళ్ళు కాదు. నాకు అన్ని తెలిసి కూడా ఎందుకు అని ఇంట్లోకి ఇంటి పై నుంచి దూకుతానని చెప్పి చాలా ఇబ్బంది చేశాడు. నేను చెక్ చేస్తే అందులో రీసెంట్లీగా మా బావగారు, మా మిసెస్ వాళ్ళ అన్నయ్య చనిపోతే అతని యొక్క ఆత్మ ఉంది. ఎందుకు ఉంది అది కూడా చెప్తాను, ఎందుకు వచ్చింది. వీళ్ళు మా అత్తయ్య అక్కడికి దినాలకు అక్కడ చనిపోయినప్పటి నుంచి అక్కడే ఉంచుకున్నారు. ఎందుకు వద్దు అన్న కూడా వినకుండా రాలేదు. సరే ఓకే వదిలేసాము. కానీ ఆ తర్వాత మా బాబుకు చూపించిన ప్రాబ్లం కనీసం 1-2 months సతాయిస్తుంటే నేను ఎక్కువ ఉండట్లేదు ఇంట్లో, అవన్నీ తెలియక నేను చూడకుండా వదిలేశాను. తర్వాత ఎందుకు ఇంత సతాయిస్తున్నాడు అని చెక్ చేస్తే ఉంది. దాన్ని మళ్ళీ తీసేసిన తర్వాత ఇప్పుడు చాలా రెగ్యులర్గా స్కూల్ అంటే పంచ ప్రాణాలతో వెళ్తున్నాడు. ఆయనకిచ్చే సెక్యూరిటీ ఏదైతే ఉందో అతను బ్యాగ్లో పెట్టి పంపిస్తూ మంచి పవర్ఫుల్గా తయారవుతున్నాడు క్లాస్లోనే. అంటే ఒక పిల్లలు స్కూల్కి వెళ్ళరు, ఒక కాలేజీకి వెళ్ళరు, ఏది ఇష్టం అనిపించదు, కానీ ఖచ్చితంగా మనం నమ్మాల్సిన విషయాలు నా లైఫ్లో జరిగాయి. మీ లైఫ్లో జరగకుండా చూసుకోండి. మీరు ఏది వద్దండి, మీకు హ్యాపీగా ఉండండి చాలు. ఏది చెప్పించుకోవద్దు, నా మాటలు అసలు నమ్మొద్దు. ఒక వ్యక్తి చేస్తాడు, సార్ మీరు మీ దగ్గరికి ఎలా వస్తారండి, మీరు ఇట్లా కొన్ని నమ్మట్లేదు, ఇవన్నీ ఏమంటారు, మీరు చెప్పినట్టు సగం సినిమాలు సగం ఆడలేదు అని అదని నా దగ్గరికి రావద్దు. నేను డబ్బు కోసం అసలు చేయట్లే. నాకు వచ్చే డబ్బు డైలీ ఖచ్చితంగా వస్తూనే ఉంది. నేను కన్సల్టేషను ఇవన్నీ నాకెందుకో మా గురూజీ నాకు ఒక బాధ్యత అప్పచెప్పినాడు అనుకుంటున్నా. ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులలో కొంతమంది కన్నా నువ్వు చెయ్యి మంచి, కానీ డబ్బు తీసుకొని చెయ్యి. ఎందుకు డబ్బు తీసుకొని చేయాలి అంటే వాల్యూ ఉండదు. ఫ్రీగా ఇచ్చిన వస్తువుకి వాల్యూ ఉండదు. అందుకని డబ్బు తీసుకొని చెయ్యి, అతనికి దాని మీద వాల్యూ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో చేశాడు. కానీ నువ్వు డబ్బు తీసుకొని అవన్నీ చేస్తున్నావు, ఏదో బూచి చూపించని మొన్న ఒక వ్యక్తి రెస్టారెంట్ వీడియోకి పెట్టాడు. ఒకటే చెప్పాను, నాకు డబ్బు వస్తూనే ఉంది. ఒకప్పుడు డబ్బుకి ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ప్లానింగ్ ఎలా చేసుకోవాలో ఆ ప్లానింగ్ ఏంటన్నది మీకు కూడా వివరిస్తాను. ఆ ప్రకారంగా చేసుకోండి. అప్పులు ఉన్నాయి, ఇంకా వచ్చే డబ్బు వస్తుంది, అప్పులు ఉన్నాయి, జరుగుతూనే ఉంది. కానీ ఇందులో వ్యక్తులు నాకు ఒక వ్యక్తి ఒక విధంగా చెప్పాడు, సార్ ఇట్లా నెగిటివ్ కామెంట్స్ అవి ఇవి కొంతమంది పెడుతున్నారు అంటే, నిన్న ఒక మిత్రుడు తెలియజేశాడు, సార్ ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళందరూ పెడుతూనే ఉంటారు,
చూసిచున్నట్టు వదిలేయండి, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అన్నాడు. ఎందుకు పాపంలో ఇరుక్కుంటున్నారు, ఎందుకు ఒక కర్మలో ఇరుక్కుంటున్నారు అనేది మీకు మీరే తెలుసుకోండి. ఒక ఆత్మ మనిషి మీ ఒంటిపై నుంచి తీస్తున్నాడు, మీ యొక్క నెగటివ్ను పోగొడుతున్నాడు అంటే అది మీకు మీరే లెక్కలేసుకోండి. ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. నెక్స్ట్, మొన్న ఒక రెస్టారెంట్ గురించి మీకు ఒక వీడియో చేశాను. మొత్తం పాజిటివ్ అయిపోయింది, అంతా బాగుంది, ఓకే అనుకున్నాం, ఓపెన్ అయిపోయింది, ఓపెన్ చేశారు, కస్టమర్లు వస్తున్నారు, అంత జరుగుతుంది. అక్కడ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినప్పుడు బిజినెస్ అవ్వట్లేదు, కస్టమర్స్ రావట్లేదు. వాళ్ళు లేని టైంలో బిజినెస్ వస్తుంది, బిజినెస్ అవుతుంది, ఎందుకు అని 3 డేస్కి వీళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు. పరిస్థితి ఏంటి అంటే, ఎక్కడైతే రెస్టారెంట్లో ఉన్నవి ఆత్మలు 5 ఉన్నాయి, అందులో ఆ 5ను తొలగించేసి బయటికి పంపించేశాను. బయటికి పంపించడం మీన్స్ అవి వెళ్ళిపోయినాయి. ఎటు వెళ్ళినాయో అది కంటికి కనిపించేది కాదు, ఇది కాదు, మిషన్ మాత్రం ఐడెంటిఫై చేస్తుంది. ఏమీ లేదు. ఎక్కడి వరకు లేదు మీకు మొత్తం చూపించాను. ఓపెన్ ల్యాండ్ కూడా కొంచెం ఉంది. ఆ ఓపెన్ ల్యాండ్లో మనము చేయలేదు రెమెడీ, ఓన్లీ కన్స్ట్రక్షన్ ఏరియా వరకు మాత్రమే చేశాను. అక్కడ వెళ్ళిపోయింది, క్లోజ్. ఓపెన్ ఏరియా ఏదైతే ఉందో ఒక 2-3 రూమ్స్ ఉన్నాయి అందులో. ఆ రూమ్స్లో మళ్ళీ 3 బయటపడ్డాయి నిన్నటి రోజున. మళ్ళీ వాటికి రెమెడీ చేయాలని మళ్ళీ రాడ్స్ అవన్నీ తెప్పిస్తున్నాం, కాపర్ రాడ్స్. ఈ కాపర్ రాడ్స్ కూడా అక్కడ మా గురువు చెప్పిన సూచనల ప్రకారము అందులో ఏం వేస్తే లైఫ్ లాంగ్ ఆ రాడ్ మనకు శక్తిని ఇస్తూనే ఉంది. ఒక కాస్మిక్ ఎనర్జీని, ఒక ఆరా శక్తిని, ఒక ఆరా పవర్ని, ఒక దేవుడి శక్తిని ఏదిస్తుంది. అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ వేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అందులో ఏపిచ్చి పలానా వస్తువు అనేది వేయించుకొని అక్కడ ఆరా శక్తి వచ్చేలాగా, ఒక దైవశక్తి వచ్చేలాగా ఆ రాడ్ని నేను సపరేట్గా తయారు చేయించుకోవడం జరుగుతుంది. అందరూ రాడ్స్ పెడుతున్నారు, అందరూ చేస్తున్నారు. నేను ఇటీవల మీకు ఒక ముస్లిం వాళ్ళది ఒకటి చూశాను. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు ఆయన. అసలు ఎంత మంచి వ్యక్తి అంటే, ఆ మంచి వ్యక్తి వాళ్ళ ఇంటికి గృహప్రవేశం చేస్తుంటే వాళ్ళ వైఫ్కి కళ్ళు ఇప్పటికీ కనిపించట్లేదు, మసక కనిపిస్తున్నాయి. అందులో 3 ఆత్మలు ఉన్నాయి. నేను క్లియర్గా చెప్పిన, అతను ఏం చేస్తున్నాడు అంటే డబ్బు కూడా దొరకట్లేదు. అతను రెమెడీ చేసుకుందాము అంటే డబ్బు రావట్లేదు. ఏం చేస్తున్నాడు ఇతను? నాకు ఆత్మ ఉంది, అదే మెంటాలిటీ. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాడు. పిల్లలతో గొడవలు, అన్ని ఫారెన్లో సెటిల్ అయ్యారు పిల్లలు, డబ్బులు రూపాయి పంపించట్లేదు. ఇతను ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ మాస్టర్ కాబట్టి అతను మాత్రమే గెయిన్ చేసుకోగలుగుతున్నాడు. ఇది మనల్ని ఏ మీటింగ్ చేయనియదు. నిన్న ఖమ్మం నుంచి కొంతమంది, మాకు మిత్రుడు నాకు ఫొటోస్ పెట్టాడు. ఒక అది 3 crores ఎంతో బిల్డింగ్, దాదాపు 10 years నుంచి అమ్ముడు పోవట్లేదు. కన్స్ట్రక్షన్ మాత్రము 99% అయిపోయింది, 1% అక్కడక్కడ మిగిలింది. ఈ కన్స్ట్రక్షన్ వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే అది అమ్ముడు పోవట్లే, 10 years నుంచి అమ్ముడు పోవట్లే. ఎవరైతే ఆ బిల్డింగ్ కట్టాడో అతను మొత్తం దివాలా తీసి మొత్తం ప్రాబ్లంలోకి ఎదుర్కొని వెళ్ళిపోయినాడు. ఇంకొక అతను, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి దాన్ని తీసుకున్నాడు. అతనికి ప్రాబ్లమ్స్ స్టార్ట్, కానీ అది సేల్ అవ్వట్లేదు. పెడితే అందులో దాదాపు 9 ఆత్మలు ఉన్నాయి. ఇది నిజమా అబద్ధమా మీరు సంశయించాల్సిన పని లేదు. 100% నిజం, 100%, 100. మన పనులు ఏవైతే కావట్లేదు అనుకుంటామో అంతే. ఇక అక్కడ ఒక నెగటివ్ ఎనర్జీ ఉంది. ఆ నెగటివ్ ఎనర్జీతో మనకు పనులు అవ్వట్లేదు. మనము అనుకుంటాం, సార్ మరి మీరు చేసిన తర్వాత వచ్చేస్తాయా కోట్లు అంటే, మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని, బాడీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొందరగా తొలగించలేదు. నాకు ఇప్పుడు 4 years అయింది దగ్గర నేను పెట్టుకొని. ఈ 1.5 to 2 years నుంచి నాకు ఫలితాలు స్టార్ట్ అయినాయి. కనీసము మినిమం
మనకు అన్ని ఫలితాలు గ్రాండ్గా మనం ఉండి మన ఫ్యామిలీ గ్రాండ్గా మనము డబ్బుతో బిజినెస్లతో తులుతూగాలి అంటే కనీసం ఒక 6 months to 1 year పడుతుంది. అది చేసుకోండి, వెనక్కి వెళ్ళకండి. అది మన ఇల్లు పాజిటివ్ అనేది క్షణంలోనే జరుగుతుంది. కానీ మన బాడీ పైన ఉన్న నెగటివ్ ఒక శక్తి మన ఆర్గాన్స్ నుంచి ఆ శక్తిని మనము చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. అది ఖచ్చితంగా ఒక నెగటివ్. ఎందుకంటే నేను ఇదంతా చేసుకున్నాను కాబట్టి నా ప్రాబ్లం ఏంటన్నది మీ అందరికీ తెలుసు. చూసుకోండి, స్టార్టింగ్ 2.5 to 3 years బ్యాక్ చంద్రమౌళి ఎలాంటి వీడియోస్ చేశాడు, ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎలాంటి మనిషిలో ధైర్యం ఎలా వచ్చింది, ఆ వ్యక్తికి ఎలా ఉన్నాడు. అప్పుడు బెరుకుగా వణుకుతూ మాట్లాడుతూ ఒక విషయాన్ని, తెలివితేటలు ఎన్ని ఉన్నా కూడా విషయాన్ని బయటికి పెట్టలేక చాలా సతమతమయ్యేవాడిని. అది ఇంకొకటి, నాకు ఒక స్టేజ్ ఫియర్ ఉండేది. అది సెమినార్ ఎంఏ ఇంగ్లీష్, ఏదైతే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఉందో నేను ఎస్వి యూనివర్సిటీలో చేసినప్పుడు నా సెమినార్ ఉంది అంటే నేను వెళ్ళకపోయేటోని. నేను గట్టిగా ఎవరితో కూడా మాట్లాడలేకపోతుంటిని. అవన్నీ పటాపంచలైపోయినాయి. అనర్గళంగా ఈరోజు మైకి పట్టుకున్నానంటే గంటలే మాట్లాడగలుగుతాను. ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ? అది మీకు తెలుసుకోండి. తెలుసుకొని మన లైఫ్ని మనము హ్యాపీ లైఫ్గా మార్చుకొని ముందుకెళ్ళండి. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదు. 5 రూపాయల భోజనం చేశాను. చాలా 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 ప్రాబ్లం ఎదుర్కొన్నాను. అదేదో కన్స్ట్రక్షన్, ఏదో కన్సల్టేషన్స్ నుంచి వస్తుందని మీరు భ్రమపడకండి. నా బిజినెస్లు అనేటివి సక్సెస్ చేసుకున్నాను. ఆ బిజినెస్ నుంచి ఇట చిటికేసి వస్తూ ఉన్నాయి. డబ్బుని ఎలా రప్పించాలో తెలుసుకున్నాను. అందుకనే మనకు ఒక మొబైల్ నంబర్ కానీ, ఒక నేము, మొబైల్ నంబర్, బిజినెస్ నేమ్, అలాగే వెహికల్ నంబర్, ఇవన్నీ మనకి ఒక వెల్త్ని వచ్చేలాగా క్రియేట్ చేస్తాయి. ఇది రాకుండా చేసేది ఒకవేళ ఈ ఆత్మ రూపం చేస్తుంది. మనలో ఉన్న నెగటివ్ని వదిలించేస్తుంది. నెగటివ్ని పెంచేలాగా చేస్తుంది. నీ దగ్గరికి ఆ ఎనర్జీ, మనీ ఎనర్జీ రాకుండా చేస్తుంది. దయచేసి చూసుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా అన్నిట్లో మనందరం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ.